బ్యాక్. ఉమ్మడి నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ భూతం మళ్లీ పట్టి పీడిస్తోంది. జిల్లాలో ఫ్లోరోసిస్ జాడలు బయటపడడం అందరినీ కలవరపెడుతోంది. గ్రౌండ్ వాటర్లో 10 మండలాల్లో మోతాదుకు మించి ఫ్లోరోసిస్ ఉన్నట్టు తేలడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోని మరిగూడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామంలో సర్వే చేపట్టారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపిస్తున్నారు. ఫ్లోరైడ్ కేసులు నమోదు కావడంతో కలెక్టర్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరిగూడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇంటింటికి ఫ్లోరైడ్ సర్వే చేపట్టారు. మండలంలోని ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులందరికీ ఫ్లోరైడ్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో మరిగూడ మండలంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. సార్ దశాబ్దాలు గడిచిన నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీరడం లేదు. ఫ్లోరోసిస్ ఛాయలు ప్రజల్లో మళ్లీ కనబడుతున్నాయి. మరిగూడ మండలంలో నిర్వహిస్తున్న సర్వేలో గర్భిణుల్లోనూ ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడ్డాయి. గర్భిణుల యూరిన్ టెస్ట్లో ఫ్లోరోసిస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో వైద్యాధికారులు శాంపిల్స్ నల్గొండ ల్యాబ్కు పంపించారు. ఈ సర్వేలో భాగంగా 100కు పైగా గర్భిణీ స్త్రీలకు స్క్రీనింగ్ చేశారు. 20 మంది గర్భిణీలకు యూరిన్ శాంపిల్స్ సేకరించారు. జై తెలంగాణ. నాటి పోరాడి కష్టంతో ఆగమైన నేను మిషన్ భద్రతతో బాధ్యత. మరిగూడ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు ఫ్లోరోసిస్ పై ట్రైనింగ్ ఇచ్చారు. ఇంటింటి సర్వేతో పాటు అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా చిన్నపిల్లల్లో డెంటల్ ఫ్లోరోసిస్ ఉన్నట్టు గుర్తించారు. మొత్తం పాపులేషన్ 39,000 మందిని కూడా స్క్రీనింగ్ చేయాలని DMHO ఆదేశించారు. ఏడు దశాబ్దాల నుంచి ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడిస్తుండగా 1945లో ఫ్లోరోసిస్ సమస్యను గుర్తించారు. అయితే బట్లపల్లి గ్రామంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ కలిగినట్టు వెల్లడించారు. ఫ్లోరోసిస్తో ఎంతోమంది వికలాంగులుగా మారి కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఫ్లోరోసిస్ విముక్తి కోసం విముక్తి పోరాట సమితి గత 35 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తోంది. తాగు సాగునీరు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. DMHO గారి ఆధ్వర్యంలో మేము ఫ్లోరోసిస్ సర్వే అనేది ఈ నెల 19వ తారీఖు మొదలు పెట్టాము. మరిగూడ మండలంలోని ప్రజలందరికీ ఈ సర్వే చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. మరిగూడ ప్రజలందరికీ సర్వే చేయుటకు గాను 37 మంది ఆశాలను 37 టీములుగా విభజించి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన ప్రకారము వాళ్ళు ఫ్లోరోసిస్ సర్వే అనేది చేసుకున్నారు. ఇప్పటి వరకు 26,000 మందిని స్క్రీన్ చేసి ఉన్నాము. మొత్తం పాపులేషన్ 39,000 మందిని అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇదే సర్వేలో భాగంగా ఒక 100కు పైగా ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీ స్త్రీలను కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఒక 20 మందికి యూరిన్ శాంపిల్స్ కూడా మేము ల్యాబ్కి పంపించడం జరిగింది. వాటి రిపోర్ట్స్ ఇంకా మనకి రాలేదు. వచ్చిన తర్వాత మేము మళ్ళీ అన్ని డీటెయిల్ రిపోర్ట్ మీకు అందజేస్తాం. మరి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య మన గత 6-7 దశాబ్దాల నుంచి మన జిల్లా ప్రజలను పట్టి పీడిస్తుంది. మరి దీని ద్వారా మేము
మరి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిషన్ భగీరథ ద్వారా మరి ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మరి చిన్నపిల్లలలో ప్రభావాలు లేవు, కానీ మరి భూగర్భ జలాల ద్వారా మరి పంటలు పండిస్తున్నాం. ఆ పంటల ద్వారా కూడా ఫ్లోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో మరిగూడ మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మరి సర్వే చేస్తున్నారు. ఆ సర్వే కూడా శాస్త్రీయంగా లేదు, అశాస్త్రీయంగా ఉంది. మరి మీ ఇంటికి వచ్చి మరి డెంటల్ ఫ్లోరోసిస్ ఉందా, కాళ్ళు వంకర పోయినాయా, చేతులు వంకర పోయినాయా, ఇవన్నీ సర్వే చేస్తున్నారు. కానీ ఏజ్ గ్రూప్ వైజ్గా సర్వే చేసినట్లయితే మనకు వాస్తవాలు బయటకు వస్తాయి. దీనిపైన సమగ్రంగా మరి చేసి కలెక్టరు ఏదైతే సర్వే చేసిన తర్వాత సర్వే ఉన్న రిపోర్టు ఆధారంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నాం, డిండి ఎత్తిపోతల ద్వారా కిష్రాంపల్లి, గొట్టిముప్పల, శివన్నగూడెం ప్రాజెక్టు ద్వారా 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించినట్లయితే ఈ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది. మరోమారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఛాయలు కనబడుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము మునుగోడు నియోజకవర్గంలోని మరుగుడ మండల కేంద్రంలో ఈ నెల 15 నుండి వైద్యాధికారులు ఆ మండల ప్రజలను పరీక్షలు చేస్తున్నారు. అయితే దశాబ్దాలుగా నల్గొండ జిల్లాను పట్టిపీడించినటువంటి ఫ్లోరోసిస్ భూతము మళ్ళీ దాని ఛాయలు కనపడుతుంతో జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. కొద్ది సంవత్సరాలుగా ఫ్లోరోసిస్ భూతము జిల్లాలో ఎక్కడా కనపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి అధికారులు మరుగుడ మండల కేంద్రంలో మళ్ళీ ఆ యొక్క ఫ్లోరోసిస్ ఛాయలు కనపడుతుండడము, అదేవిధంగా కొంతమంది ఫ్లోరోసిస్ బాధితులు ఆ పండ్లు పచ్చగా కనపడటంతో జిల్లా అధికారులు అయితే ఆ యొక్క మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 37 బృందాలుగా అక్కడ ఈ నెల 19 నుంచి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైతే తాగునీరు పూర్తిగా అందించిన తర్వాతే ఈ యొక్క ఫ్లోరోసిస్ భూతానికి మొత్తము రూపుమాపుతుందని భావించినటువంటి అధికారులు మిషన్ భగీరథ ద్వారా సాగర్ నీళ్లను అందిస్తున్నారు. అదేవిధంగా అదేవిధంగా సాగునీరు అందించినట్లయితే పూర్తి స్థాయిలో ఫ్లోరోసిస్ భూతం పోతుందని భావించినటువంటి గత ప్రభుత్వము అక్కడ డిండి ప్రాజెక్టుతో పాటు శివనగూడెం ప్రాజెక్టులను కూడా మంజూరు చేసింది. అయితే ఆ యొక్క ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడము, తిరిగి మరుగుడ మండల కేంద్రంలో కొన్ని ఫ్లోరోసిస్ బాధితులకు పండ్ల మీద మచ్చలు కనబడుతుండటంతో వైద్యాధికారులు గత ఈ నెల 15 నుంచి కూడా అక్కడ వైద్య బృందాలు ప్రత్యేకంగా అక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దాదాపు 39,000 మంది ప్రజలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకైతే 26,000 మందికి అయితే అక్కడ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాదాపు 100 మంది గర్భిణీలను కూడా పరీక్షలు నిర్వహించి వారి యొక్క యూరిన్ పరీక్షను కూడా తీసుకొని వారిని ల్యాబ్లకు పంపించడం జరిగింది. మొత్తానికైతే మరొక మారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యొక్క ఫ్లోరోసిస్ ఛాయలు కనపడటంతో ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వైద్యాధికారులు అయితే అక్కడ ప్రత్యేక బృందాలుగా వారికైతే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే తిరిగి సాగునీరు అందించకపోవడంతో పూర్తి స్థాయిలో ఫ్లోరోసిస్ నివారణ సాధ్యం కాదని అక్కడ ఉన్నటువంటి ఫ్లోరోసిస్ నాయకులు కూడా ఆరోపించడం జరుగుతుంది. మొత్తానికైతే జిల్లా అధికారులు ఈ యొక్క మరుగుడ మండలంతో పాటు మిగతా మండలాల్లో కూడా ఈ యొక్క ఫ్లోరోసిస్ ఛాయలు కనపడుతున్నాయా, అక్కడ కూడా పరీక్షలు నిర్వహించాల్సింది అవసరం ఉందా అనేది అయితే ఇప్పటివరకైతే తెలియనప్పటికీ ఈ యొక్క మరుగుడ ప్రజలకు ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో ఆ పరీక్షలు నిర్వహించిన అనంతరం వాటిని ల్యాబ్లో కూడా పంపించడం జరిగింది. 2-3 రోజుల్లో యొక్క ల్యాబ్ నుంచి పరీక్షలు వచ్చిన తర్వాత ఎంత స్థాయిలో ఉందనే దాన్ని అయితే నిర్ధారించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పటికే గత దశాబ్దాలుగా ఇప్పటికే వేలాది మంది సాగునీరుతో ఫ్లోరోసిస్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇప్పటికే ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తిరిగి మరలా ఫ్లోరోసిస్ భూతము పడగవిప్పకుండా చూసి ప్రజలకు ఏదైతే సాగునీరు ఉందో వాటిని అందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.